నమస్కారం. మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఈ నెల 25వ తేదీన మనుబోలులో జరిగిన మంత్రి కాకాణి సభలో టీడీపీని వీడి వైకాపాలో చేరినట్లుగా డప్పులు కొట్టుకుంటున్నారని తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మండల టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, మంత్రి కాకాణి కండువాలు కప్పిన వాళ్లలో ఎక్కువ భాగం గతంలో ఆ పార్టీలో పనిచేసిన వాళ్లేనని ఆధారాలతో కూడా చూపిస్తున్నామన్నారు. ఈ విధంగా డప్పులు కట్టుకోవడం వైకాపాకే చెల్లిందంటూ ఆక్షేపించారు. తమ పార్టీని వీడింది 4-5 కుటుంబాలను, వారిలో స్వార్థ ప్రయోజనాల కోసమే తమ పార్టీ నుండి వెళ్లిపోయారని తెలిపారు. ఈ లోటు తాము ఎలా పూడ్చుకోగలమో వేచి చూడాలంటూ తెలిపారు. మరికొద్ది రోజుల్లో వైసీపీ సీనియర్ నాయకుడు వైసీపీ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో 4-5 కుటుంబాలు పార్టీ మారితే తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదంటూ వివరించారు. మనుబోలు మండలంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, అంకయ్య గౌడ్, రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి, వార్డు మెంబర్ రవి, పుట్టా మస్తాన్, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుమంత్, సురేష్, దయానంద్, రమేష్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు చేరారని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశారండి మునుగోలులో. మొత్తం వైసీపీ నాయకులే, వైసీపీ లీడర్లే, కార్యకర్తలే వాళ్ళు కండవలు కప్పుకొని టీడీపీ నుంచి వచ్చారని చెప్తున్నారు. విత్ ప్రూఫ్ మా కాడ ఉంది. వీళ్ళు ఆల్రెడీ మొన్న కండవ కప్పించుకున్న వాళ్ళు గోవర్ధన్ రెడ్డి సమక్షంలో నాయకులు వీళ్ళు. మేము ఇప్పుడు రౌండ్ చుట్టున్నాం కదా, వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు ప్రోగ్రాంలు అటెండ్ అయినాయి. మినిస్టర్ ప్రోగ్రామ్ పోవడానికి కానీ, బస్సు యాక్టర్లు కానీ సమ్ ప్రోగ్రామ్స్ జరిగాయి కదా, అక్కడ పోవడానికి కానీ వాళ్ళ బ్యానర్లు ఆల్రెడీ వాళ్ళ బ్యానర్లో కూడా వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. విత్ ప్రూఫ్ మీరు చూసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళని అడగచ్చు, వాళ్ళ మనసు సాక్షికి నిజంగా వాళ్ళు టీడీపీలోంచి వెళ్ళారా, లేకపోతే టీడీపీ ప్రోగ్రాంలు ఎక్కడైనా ఉంటే నాకు ఫోటో పెడితే నేను వాళ్ళకి క్షమాపణ కూడా చెప్తాను. నేను రౌండ్ చూస్తున్నాను. ఓన్లీ దేవాంగల కమ్యూనిటీ అన్నారు కదా, దానికి సంబంధించినది ఇది. ఇంకోటి ఇక్కడ చూడండి, ముస్లిమ్స్ ఉన్నారు దీంట్లో, మళ్ళీ యాదవాస్ ఉన్నారు దీంట్లో. వీళ్ళు చూడండి ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు విత్ ప్రూఫ్. ముస్లిమ్స్ దీంట్లో ఉన్నాడు. బైక్ ర్యాలీ ఫొటోస్, దీంట్లో కూడా యాదవాస్ ఉన్నారు, ఫొటోస్ చూసుకోవచ్చు. మీకు క్లారిటీ పేరుతో కూడా మీకు ఇస్తాను, లిస్ట్ ఇస్తాను. వీళ్ళందరూ ఆల్రెడీ వైసీపీ నాయకులే, వైసీపీ కార్యకర్తలే. దీంట్లో టీడీపీ నుంచి ఎవరు పోయిన వాళ్ళు లేరు. నేను రౌండ్ చుట్టిన వాళ్ళ వరకు కొరవాళ్ళు దాని గురించి కూడా మాట్లాడతాను. టీడీపీ వాళ్ళు ఉన్నారు, నేను లేదని చెప్పట్లా. కొరవాళ్ళు కూడా ఓటిల్లో కూడా పచ్చి టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ కోవట్లు టీడీపీలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను, నేను లిస్ట్ ఇస్తాను. వాళ్ళు ఏం ఆశించకుండా ఎడించి ఏం పోయిన వాళ్ళు కాదు, ఇక్కడ ఏమి చేయలేకపోవడం కాదు, అక్కడ ఆశించి అక్కడికి ఆ పార్టీకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ చేసుకున్నారు. అది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కాదు. కొద్దిమంది గిరిజన పాలెంలో వాళ్ళ ఏజెంట్ 72 బూతులు ఆ ఏజెంట్ చేసుకొని వాళ్ళు సింపుల్ రాష్ట్ర ఓటు చేసి వాళ్ళు టౌన్ కట్టారు. మా పార్టీ ఇంకోటి దగ్గర చేస్తాడు సార్ రాజగోపాల్, ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీ వాళ్ళ టౌన్ కట్టారు. వాళ్ళ మనుషులే, మా మనుషులే. కొద్దిగా ఎఫెక్ట్ మాకు ఏంటంటే మాకు 3-4 ఏళ్ళు పోయినాయి. అంతవరకు మేము కంగారు పడాల్సిన అవసరం లేదు. మంత్రి స్థాయిలో వచ్చి అంత దూరం వేసిన అవసరం లేదు. వాళ్ళకి టవల్ కప్పుకొని మేము ఎంతమంది 70 కుటుంబాలు చేరంటే రేపు ఇంకో రోజు మాకు చేస్తాం. ఎంతమంది చేస్తారో కూడా అర్థం కాదు. 150 చేస్తారో 200 చేస్తారు. అంతమంది చేరే అవకాశం మాకు ఉంది. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం పార్టీకి వేయాలి. దాని దగ్గర భయపడి 50 లాక్కి వచ్చేది, నీకు అలా పని చేస్తాం, ఈ పని చేస్తాం, నీకు ఇల్లు కట్టిస్తాం, నీకు అలా వ్యవహారం ఉంది, వాళ్ళు ఎవరైతే వ్యవహారాలు పెట్టేది వాళ్ళు కూడా ఆ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసారు, తెలుగుదేశం పార్టీకి వేస్తారు. అదిగా ఎక్కడన్నా మండలంలో ఎప్పుడూ ఇలాంటి వివాదం లేదు. అక్కడ మాజీ మంత్రి కటాపల్లో ఆయన నోటు తిరుగుతుంటే వీళ్ళు వచ్చి వాళ్ళు కర్రెత్తుకొని ఏది కర్ర గేసి గడపాలెత్తుకొని గడపాల కూడా కర్ర ఒకటి ఎత్తుకొని ఆ పెన్సిల్ తిప్పి ఎవరైనా కూడా ఒక నాయకుడు తిరుగుతూ ఉంటే ఒక నాయకుడు వాళ్ళు పడిపడి తిరుగుకోపోతుంటారు. ఎక్కడా లేదు, ఏ పార్టీలో లేదు. ఇది ఈ కాకాని గోత్రుడు వచ్చిన తర్వాతనే ఈ నియోజకవర్గాల్లో ఇవ్వడం అవుతుంది. ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఏంటంటే మళ్ళీ ఎవరైనా పట్టుకొచ్చేది వాళ్ళు టవల్ వేసేది
మరి ఇటు చేయలేదండి. ఇది వాళ్ళ భయం పుట్టిపోయింది, వాళ్ళ ఓటర్ ఖాయం. నేను టీడీపీ చేనేత విభాగం నెల్లూరు జిల్లా, ప్రధానంగా నేను స్థానికుడిని. మాది మనుబోలు కోదండరాంపురం విశాఖని. నేను ప్రజెంటు నా కుమారుడు వైసీపీ పార్టీలో మన కండవా కప్పుకున్నట్టుగా మనకి పత్రికల్లో కూడా చూసాం. అది చెప్తున్నారు. ఆయన చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా నేను చెప్తాను. ఎందుకంటే 2020లో పెళ్లి చేసుకొని మ్యాన్కోర్ సెజ్లో అరవింద ఫార్మా కంపెనీలో 75,000 శాలరీ తీసుకుంటున్నాడు. వాడు తల్లిని తండ్రిని ఆడపిల్లల్ని వదిలేసి వాడు బెల్లాన్ని తీసుకొని పారిపోయాడు. ఆ తర్వాత తల్లి తెచ్చినప్పుడు మాత్రమే వచ్చి చూసి వెళ్ళిపోయాడు, మళ్ళీ కనబడాల. ఈ మధ్యకాలంలో నా ఇంటి స్థలాన్ని ఇల్లుని ఆక్రమించడానికి చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కంప్లైంట్ కూడా పెట్టాడు ఇవ్వమని. ఎందుకంటే వాడికి 75,000 శాలరీ తీసుకుంటున్నాడు, నేను కూలి పని చేసుకున్నామని శాలరీ పని చేసుకుంటాను. నేను ఏదో రెంట్ తీసుకొని దాని మీద బతుకుతాము, ఆడబిడ్డలు వస్తూ పోతూ ఉంటారు ఇంటికి. ఈ హరాస్మెంట్ ఎక్కువైపోయింది, వాడు భారీ హరాస్మెంట్ ఎక్కువైపోయింది ఉద్దేశంతో మేము ఎస్ఐ గారు కూడా చెప్పాము. కాకపోతే అమౌంట్ ఇస్తాము నీ భాగం అని కూడా చెప్పాము. ఒప్పుకోకపోగా ఆ ఇంటిని కబ్జా చేయడానికి 12వ తారీఖు రాత్రి ఇంటి నేను లేని సమయంలో బెంగళూరుకి నా కూతురు దగ్గర నేను వెళ్ళుంటే అది సమయం చూసి రౌడీలను తీసుకొచ్చి తాళాలతో కూడా పగలగొట్టి, గేట్ తాళం, లోపల తాళం, డోరు మొత్తం పగలగొట్టి నుండి సామాన్ అంతా కూడా ఎత్తుకొచ్చి సామాన్ పెట్టి తాళాలు వేసుకొని ఈరోజు అతను పైరు వ్యవహారం చేస్తున్నాడు. దానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, స్థానిక లీడర్స్, అది కడివెట్టి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొక స్థానిక నాయకులు కావచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కుటుంబాల్లో చిచ్చు పెట్టడం ఎంతవరకు సబాబు ఇది? నేను తెలుగుదేశం పార్టీ వాడని చెప్పేసి ప్రెస్లో చెప్పిస్తారు. అంటే ఏ పార్టీలో ఉండకూడదా? అంటే తెలుగుదేశం ఉన్నాను కాబట్టి నా కొడుకుని అడ్డం పెట్టుకొని మీరు నా ఇంటి తాళాలు పగలగొడతారా? ఇంత దుర్మార్గం ఇది. ఎవరు చెప్పారు మీ తాళాలు పగలగొట్టమని? మీ సంస్కృతి ఇదేనా? వైఎస్ఆర్ పార్టీది కుటుంబాలు చిచ్చు పెడతారా? ఇది మంచి పద్ధతి కాదు. నేను ఇప్పుడే చెప్తున్నాను. దీనికి మూల్యం చెల్లించుకుంటారు, స్థానిక నాయకులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. అంత తేలిక వదిలిపెట్టను నేను. అర్థమైందా? దత్తం చేసుకోవాలి. అది అడ్డం పెట్టుకొని అతని కండవ కప్పుతాడు, బలి చేస్తారు మీరు. అతను బలి చేస్తారా? వాడు ఇక్కడ ఉన్నాడు, ఒకటి ఇక్కడ లోకల్గా మా బీసీ కాలనీలు 2 ఉన్నారు దొంగలు. ఆ దొంగలను పెట్టుకొని మీరు ఈ విధంగా మోసం చేస్తారా జనాన్ని? ఇది అర్థం చేసుకోవాలి. ఇది చాలా తప్పుడే వారు, ఇది మేము ఖండిస్తున్నాం దీన్ని. అర్థమైందా? బలి అయిపోతాడు. ఆశిస్తుమని అనేవాడు బలి అయిపోతాడు. దీంట్లో బలి చేశారు మీరు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు చెప్తున్నా నేను. ఇది నేను ప్రశ్నలు చెప్తున్నాను. కాబట్టి దాన్ని అయితే పార్టీలు ఖచ్చితంగా ఎవరైనా దాన్ని ఖండించాలా, అటువంటి జరగకుండా చూడాలా. ఇంకా మంత్రి గారి ఆయన స్థాయిలో ఆ గ్రామంలో ఉండే లీడర్లు చెప్పారు, అయ్యా వాళ్ళు ఎదవబోడు వల్ల మా పార్టీ చెడ్డ పేరు కూడా వస్తుంది, ఇదేం చేయలేకుండా అంటే ఆయన కేసు పెట్టమన్నాడు. నేను వేరు అడిగినా, ఆ 2 లీడర్లు ఉన్నారు అక్కడ. స్థానికంగా జరుపుకున్నా కూడా ఆయన కేసులు పెట్టేయడం అనేది ఇక ఆయన మనస్తత్వం ఏందో ప్రజలు అర్థం చేసుకుంటారు. దగ్గరలో ఏం జరిగేది గుణపాఠం చెప్తారు అని అయితే నాకైతే కనపడలేదు. ఇంకా ఓళ్ళే చెప్పాలి ఎన్ని కుటుంబాలకి. నేనైతే నా కాడ ప్రూఫ్లతో సహా నేను చూపించాను.